హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ కోసం మీకు డీటెయిల్డ్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఈవెన్ క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకున్నా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, గతం వర్సెస్ ఇప్పటికి మీరు ఎలా మారారు? ఇప్పుడు ఎలా ఉంటే మంచిది? సో ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో టైమ్ టు టైమ్ చాలామంది పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి చేంజ్ అవుతారు. కొన్నిసార్లు పాస్ట్‌లోనే బెటర్‌గా ఉంటారు. ప్రెజెంట్‌లో కొంచెం టిపికల్‌గా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో మేబీ వాళ్ళలో ఒక ట్రామా ఉండడం వల్ల ఆర్ వాళ్ళు సమ్ సిట్యుయేషన్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉండడం వల్ల ఆ విధంగా ఉండొచ్చు. సో కొన్నిసార్లు మాత్రం పాస్ట్‌లో నేర్చుకున్న లెసన్స్ వల్ల ప్రెజెంట్‌లో బెటర్‌గా చేంజ్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇలా చూసినట్టయితే ఈరోజు మీ పాస్ట్, ప్రెజెంట్ సెల్ఫ్‌కి ఒక కంపారిజన్ లాగా మీరు అనుకోవచ్చు. అయితే ఈ కంపారిజన్ అనేది మంచిదండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఎలా ఉండాలో అలా ఉంటేనే మన జీవితం మంచిగా ఉంటుంది. బట్ కొన్నిసార్లు మనలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. సో మనం ఏంటంటే పరిస్థితులు బట్టి కొంత డిఫరెంట్‌గా ఉండడం అవసరం అంటే ఆ విధంగా మారాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి సో రీడింగ్‌లో చూద్దాం అసలు బేసిక్‌గా ఎలా ఉన్నారు? ఎలా మారారు? అసలు ఇప్పుడు ఎలా మారితే ఆర్ ఉంటే బెటరు అనేది. సో ఎప్పట్లాగే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి సర్పెంట్ అండ్ పామ్ స్టోన్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ కలర్ పెన్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి పెరిడాట్ బ్రేస్లెట్ ఉంది. అన్నీ కూడా గ్రీన్ కలర్ ప్రాప్సే. సో మీరు ఏది పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సర్పెంట్ అండ్ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. గతం వర్సెస్ ఇప్పటికి మీరు ఎలా మారారు? ఇప్పుడు ఎలా ఉంటే మంచిది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా పాస్ట్‌లో మీరు చాలా యాక్టివ్‌గా, ఎంతూసియాస్టిక్‌గా ఉండేవారని చెప్పొచ్చు. మీకు ఏదైనా ఒకటి క్లారిటీ కావాలి ఆర్ మీరు ఏదైనా ఒకటి చెయ్యాలి అంటే డెఫినెట్‌గా అన్ని రకాలుగా ఆలోచించి మీకు క్లారిటీ వచ్చిన తర్వాతే మీరు చేసేవారు. అలా అని చెప్పి పాస్ట్‌లో మీరు స్ట్రగుల్ అవ్వలేదు. పాస్ట్‌లో మీరు ఎలాంటి సఫరింగ్స్ ఎక్స్‌పీరియన్స్ చేయలేదని నేను చెప్పను కానీ, బట్ అట్‌లీస్ట్ మీ పర్సనాలిటీ కానీ, మీ థాట్ ప్రాసెస్ కానీ డిఫరెంట్‌గా ఉండడం వల్ల మీలో ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి క్లియర్‌గా కనిపిస్తున్నాయి నాకు. సో, దానివల్ల థింగ్స్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే మీ కంట్రోల్‌లోకి వచ్చేవండి. ఆర్ మీరేంటంటే అలాంటి ఛాలెంజెస్ నుంచి బయట పడేవారు అని చెప్పొచ్చు. అంటే ఆఫ్‌కోర్స్ కొన్ని ఒక పర్సన్ ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు తప్పదు. ఎలా అయినా ఫేస్ చేయాల్సిందే. బట్ స్టిల్ మీకున్న క్లారిటీ కానీ, మెచ్యూరిటీ లెవెల్స్ కానీ మిమ్మల్ని మోస్ట్‌లీ సేఫ్ జోన్‌లోనే పెట్టాయని చెప్పొచ్చు. ఏది ఏమైనా సరే ఒకటి తెలుసుకోవాలి, ఒకటి చెయ్యాలి అంటే మీరు చాలా ఆలోచించడం కానీ, మీరు కొన్ని కన్సిడర్ చేయాల్సినవి కరెక్ట్‌గా కన్సిడర్ చేసి కానీ ముందుకు వెళ్ళేవారు. దానివల్ల రిజల్ట్ కూడా అలాగే ఉంటది. అంటే కొన్ని ఇంకా నెగెటివ్‌గా జరగాల్సినవి జరుగుతాయి. దాన్ని ఎవరు తప్పించలేరు. అలాంటివి జరిగినప్పుడు కూడా మీరేంటంటే ఎలాంటి రిగ్రెట్స్‌తో కూడా లేరండి. మోస్ట్‌లీ మీరు ఫేస్ చేశారు, జరిగింది, మీరు కరెక్ట్ చేశారు, మీరు ఏదో నేర్చుకున్నారు అనే ఒక సాటిస్ఫాక్షన్‌తోనే ఉన్నారు కానీ, ఓకే. నా లైఫ్ ఇలా అయిపోయిందేంటి? నేను ఇలా చేశానేంటి? సో, మేబీ ఇలా చేయకుండా ఉండాల్సిందేమో ఆర్ ఇలా జరగకుండా ఉండాల్సిందేమో అలా రిగ్రెట్ అవ్వడం కానీ, అదే గుర్తు చేసుకొని బాధపడడం కానీ, ఆ టైప్ అయితే మీరు కాదు. ఇఫ్ నేను చెప్తుంది మీకు రెజోనేట్ అవ్వకపోతే మీరు వేరే కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. బట్ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళ పాస్ట్ వెర్షన్‌ని కానీ మనం చూసినట్టయితే వాళ్ళు ఒక బెటర్ ఇండివిడ్యుయల్స్ అని చెప్పొచ్చు. స్ట్రాంగ్ ఇండివిడ్యుయల్స్ అని చెప్పొచ్చు. మోస్ట్‌లీ నాకు తెలిసి మీకున్న క్లారిటీ, మీకున్న మెచ్యూరిటీ లెవెల్స్ ఎవరికీ ఉండవు.
అట్లీస్ట్ మీ సర్కిల్‌లో మీలాంటి వ్యక్తులు లేరండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, డెఫినిట్‌గా మీ కార్డ్స్ నుంచి ఆ పాజిటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయి. సో, నాకు తెలిసి మీరు పాస్ట్‌లోనే బెటర్‌గా ఉన్నారేమో అని అనిపిస్తుంది. బట్ ప్రెజెంట్ కోసం కూడా మనం మాట్లాడినప్పుడే ప్రెజెంట్ సెల్ఫ్ ఏంటి అనేది తెలుస్తది కాబట్టి, సో, బేసిక్‌గా ప్రెజెంట్‌లో మీరేంటంటే కొంచెం చేంజ్ అయ్యారండి. ప్రెజెంట్‌లో మీరు బెటర్‌గా లేరు అని చెప్పను కానీ, ప్రెజెంట్‌లో ప్రతీదీ కూడా ఒక ఛాలెంజ్ లాగా చూడడం, ప్రెజెంట్‌లో ప్రతి దానికి కూడా కొంత పానిక్ అవ్వడం, మీరు చేయగలరా లేదా అని డౌట్ పడడం, ఓకే. మళ్ళీ ఆలోచించి పర్వాలేదులే చేయగలం, మరేం చేస్తాం అని ముందుకు వెళ్ళడం, లేకపోతే కొంతమంది వ్యక్తుల మీద డిపెండ్ అవ్వడం, లేకపోతే వ్యక్తుల ఒపీనియన్స్‌ని కన్సిడర్ చేయడం, ఇలా మీరున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే పాస్ట్‌తో కంపేర్ చేస్తే ప్రెజెంట్‌లో మాత్రం మీలో డెఫినిట్‌గా చేంజెస్ వచ్చాయండి. దానికి రీజన్ ఏంటి అంటే పాస్ట్‌లో లాగా మీరు ఉంటే ఇంకా అలా రిస్క్ తీసుకొని ఇంకా మీ లైఫ్‌ని మీరు అలా అడ్వెంచరస్‌గా లీడ్ చేస్తే మేబీ లైఫ్ ఇంకా కాంప్లికేట్ అయిపోతదేమో! ఇంకా కొన్ని సిట్యుయేషన్స్ అనేవి ఛాలెంజింగ్‌గా ఉంటాయేమో అని భయపడి గావల సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయాలి అని ట్రై చేస్తున్నారు. సో, అది తప్పు కాదు. కాకపోతే కొన్ని దగ్గరల మీరు ఎలా అయితే ఉండకూడదో అలా ఉంటున్నారండి. దానివల్ల ఇప్పుడు కూడా మీ లైఫ్ ఏమి పెద్దగా ఎక్సైటింగ్‌గా లేదు. నిజానికి మీకు కూడా ఎక్కడో తెలుస్తూ ఉండాలి. పాస్టే బావుంది. పాస్ట్‌లోనే థింగ్స్ బెటర్‌గా ఉన్నాయి. సో, ప్రెజెంట్‌లోనే ఎందుకో కొంచెం డిఫికల్టీస్ ఉన్నాయి అన్నట్టుగా. అయితే దీనికి రీజన్ ఒకటే. మీరు పాస్ట్‌లో డిఫరెంట్‌గా ఉన్నారు. ప్రెజెంట్‌లో డిఫరెంట్‌గా ఉన్నారు. సో, నాకు తెలిసి ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు మాత్రం మీరు పాస్ట్‌లో ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలా ఉంటేనే మీరు థింగ్స్‌ని బెటర్‌గా హ్యాండిల్ చేయగలరేమో అనిపిస్తుంది. మెయిన్ పాస్ట్‌లో మీరు డెసిషన్స్ తీసుకున్న దగ్గర ఆర్ మీ లైఫ్‌లోని మీకొక క్లారిటీ కానీ, మీ ఓన్ వేలో మీరు అవన్నీ కూడా డిసైడ్ అవ్వడం జరిగింది. మీ ఓన్ వేలో మీరు ప్రతిదీ ప్లాన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం మీరెందుకో వేరే వ్యక్తుల మీద డిపెండ్ అవుతున్నట్టుగా, వేరే వ్యక్తుల సజెషన్స్ తీసుకుంటున్నట్టుగా, ప్రతిదీ కూడా మళ్ళీ మళ్ళీ థింక్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో, అంటే కేర్‌ఫుల్‌గా ఉండాలి అని చెప్పి ఎక్కువ వ్యక్తుల మీద డిపెండ్ అవుతున్నారేమో, వ్యక్తుల ఒపీనియన్స్ కన్సిడర్ చేస్తున్నారేమో అని నాకనిపిస్తుంది. సో, ఇదైతే మీరున్న సిట్యుయేషన్‌కి కరెక్ట్ కాదేమో అనే ఫీలింగ్ నాది. ఎందుకంటే, ప్రతి మనిషి కూడా వాళ్ళకి వాళ్ళు ఏదో నేర్చుకోవాలి. వాళ్ళకి వాళ్ళు ఏదో ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన పరిస్థితయితే ఉంటుందండి. వాళ్ళ జర్నీ అది. సో, ఇంకొక పర్సన్‌కి వాళ్ళ జర్నీకి సంబంధం అయితే ఉండదు. మేబీ మీరు పాస్ట్‌లో అయితే అలాగే ఉన్నారు. బట్ ప్రెజెంట్‌లో మాత్రం ఎందుకో కొంచెం ప్రతిది కూడా ఒక ఛాలెంజ్ లాగా ఫీల్ అవుతున్నారు. లైఫ్ ఏంటంటే చాలా మెస్సీగా ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది. మేబీ ఇవన్నీ మీరు ఎప్పటికీ క్లియర్ చేయలేరేమో. ఈ లైఫ్‌ని మీరు ఎప్పటికీ బెటర్ చేసుకోలేరేమో అనే ఆ ఫీలింగ్ వల్లో ఏంటో కానీ వేరే వ్యక్తుల నుంచి ఎమోషనల్ సపోర్ట్ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కొంతమంది ఫినాన్షియల్ సపోర్ట్ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. బట్ నేనైతే ఒకటే చెప్తానండి. మీరు పాస్ట్‌లో లాగా కాన్ఫిడెంట్‌గా ఉండి, మీరేం చేస్తే బావుంటుంది? మీరు ఎలా ఉంటే బావుంటుంది? మీ సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లోకి రావాలి అంటే, మరి మీరు చేయాల్సిందేంటి? ఇలా మీరుంటేనే బెటరేమోనండి. ఒకసారి ఆలోచించండి దీనికోసం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రతిదీ మీ చేతుల్లోనే ఉంటదండి. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. ఈ జీవితాన్ని మీరు మార్చుకోవాలి. ఈ జీవితం ఇంకా మంచిగా అవ్వాలి అంటే, మీరు చేయాల్సింది చేస్తే తప్ప అలా అవ్వదు. సో, నేనొకటే చెప్తాను. ఒక్కసారి మీరు కూర్చోండి. ఎక్కడైనా ఒక ఎంప్టీ ప్లేస్‌లో కూర్చొని పాస్ట్‌లో మీరెలా ఉన్నారు? ఏం చేశారు? ప్రెజెంట్‌లో ఎలా ఉంటున్నారు? ఏం చేస్తున్నారు? ఇలా మీ వరకు మీ సిట్యుయేషన్స్ మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు కదా! సో, దాని ప్రకారం మీరు ఒక పేపర్ మీద రాయండి. ఆ డిఫరెన్స్ అనేది కూడా మీరు కంపేర్ చేయండి. మేబీ మీకింకా బెటర్‌గా తెలియొచ్చు. ఎందుకంటే రీడింగ్ అనేది ఒక జనరల్ వేలో నేను చేస్తాను కాబట్టి చాలా మంది ఎనర్జీస్ కార్డ్స్ పిక్ చేసుకుంటాయి కాబట్టి ఎగ్జాక్ట్‌గా నేనేం చెప్తున్నాను అనేది అర్థం అవ్వకపోవచ్చు మీకు. బట్ మీ వరకు మీరు ఒక్కసారి సెల్ఫ్ చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది కదా! మీ జర్నీ ఎలా ఉంది అనేది. సో, ఈ పని చెయ్యండి. చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటి అంటే, నిజంగానే మీరు చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి మీకు కనిపిస్తే, కొన్ని చేంజెస్ మీరు చేసుకుంటే, ఖచ్చితంగా మీ లైఫ్‌లో ఆ డిఫరెన్స్ అనేది మీరు ఫీల్ అవుతారండి. సో, బేసిక్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే, మీరు ఇలా కూడా ఉండడం తప్పు కాదు. కాకపోతే కొన్ని సార్లు మీరనుకుంటుంది డిఫరెంట్‌గా ఉంది. రియాలిటీ అనేది డిఫరెంట్‌గా ఉంది. మేబీ అది మీరేంటంటే మరి కొంచెం టైం తీసుకొని ఆలోచించి, మీకు మీరుగా క్లారిటీ తెచ్చుకుంటే బెటరు. బట్ మీరేంటంటే అలా చేస్తున్నట్టుగా నాకనిపించట్లేదు. కానీ పాస్ట్‌లో మాత్రం మీరు అలాగే ఉన్నారు. అన్నీ కన్సిడర్ చేసేవారు. ప్రతిదీ ఆలోచించేవారు. అప్పటికి కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయి. సో, పాస్ట్‌లో మంచిగా ఉన్నారు. ప్రెజెంట్‌లోనే ఇవన్నీ జరుగుతున్నాయంటే ప్రెజెంట్‌లో ఇలా ఉండడం వల్లే అని నేను చెప్పట్లేదు. కాకపోతే పాస్ట్‌లో అలాంటి సిట్యుయేషన్స్ వచ్చినా మీరు ఫేస్ చేసారు. మీకు రిగ్రెట్స్ లేవు.
బట్ ఈ రోజు మీ సిచ్యువేషన్ ఏంటి? మీరు ఒకసారి క్వెషన్ చేసుకోండి. ఎందుకంటే నేను చెప్పింది రెజోనేట్ అవుతున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మారాల్సిన అవసరం ఉందని వాళ్ళకి యూనివర్స్ గైడ్ చేస్తున్నట్టుగా. ఇంకా దానికి ఎక్కువ చెప్పడానికి ఏం లేదండి. మీలో కొన్ని చేంజెస్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీ లైఫ్‌లో కూడా చేంజెస్ చూస్తారు. అసలు యూనివర్స్ మీకు ఇచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. సో నేను చెప్తున్నాను కదండీ! సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లోకి రావాలి అంటే మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఉండాలండి. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయాలి. మీకేదో అనిపిస్తుంది, ఆ సిట్యుయేషన్ అదే అని భయపడడం కాదు. అదేంటో మీరు చూడాలి. ఎందుకంటే కొన్ని సార్లు మనకి తెలియనివి మన వెనక చాలా జరుగుతూ ఉంటాయి. కానీ అదే నిజమని మనం అనుకుంటూ ఉంటాం. సో ప్రతిసారి మనం అనుకున్నదే నిజం అవ్వాలని రూల్ లేదు. మనకు తెలియదు కాబట్టి అది మనం నిజం అని అనుకోవచ్చు. కానీ నిజమేంటో తెలుసుకోవాలండి. తెలుసుకొని దాని ప్రకారం మనం చేయాల్సింది చేయాలి. అప్పుడే లైఫ్ చేంజ్ అవుతది. అంటే మీరొక లైఫ్‌ని కోరుకున్నారు. అది ఇలా ఉండాలి, ఇలా ఉంటే బావుంటుంది అని మీరు ఫీల్ అవుతున్నట్టయితే, సో, ఆ ప్రకారం మీరేం చేస్తున్నారు? ఎలా ఉంటున్నారు? మరి మీరున్న ప్రకారం, మీరు ఆలోచించే ప్రకారం అలా మార్పులు వస్తాయా? సో, ఇలా ప్రతిది కూడా చాలా డీప్‌గా మీరు థింక్ చేయాల్సిన అవసరం ఉందండి. ఏది ఏమైనా నేనైతే మీకు ఒకటే చెప్తాను. అదేంటంటే ఖచ్చితంగా మీరు కాన్ఫిడెంట్‌గా మీకోసం మీరు స్టాండ్ తీసుకోవడం కానీ, మీకోసం మీరు ఫైట్ చేయడం కానీ, అలా మీరు చేంజ్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. మీలో ఆ మస్కులిన్ ఎనర్జీ అనేది స్ట్రాంగ్‌గా ఉంటే, మెయిన్ డివైన్ మస్కులిన్ ఎనర్జీ అన్నమాట. స్ట్రాంగ్‌గా ఉంటే, మీరు ఎప్పుడైతే థింగ్స్‌ని మీ వరకు అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకొని, అప్రోచ్ అయినప్పుడు కూడా ఏదో కంట్రోల్ చేయాలి అన్నట్టుగా ఆర్ డామినేటింగ్‌గా కాకుండా, కొంచెం జెంటిల్‌గా సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేస్తే, మీకు రియాలిటీ అర్థమవుతదండి. అంతేకాని మీరు భయపడడం వల్ల ఆర్ మీరక్కడ ఏదో చూస్తుండి అదే అనుకుంటే, అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ దానివల్ల మీరు మెంటల్‌గా డిస్టర్బ్ అవ్వడం కానీ, మీరు రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం కానీ, సమ్ మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఆర్ మిస్‌కమ్యూనికేషన్‌కి దారి తీయడం కానీ జరుగుతుంది. సో, అందుకే మీరేంటంటే స్ట్రెయిట్‌గా థింక్ చేయాలి, స్ట్రెయిట్‌గా ఉండాలి అంటే మాత్రం మీరు మీ పాస్ట్ సెల్ఫ్‌లో ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. ఖచ్చితంగా ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకైతే మాత్రం నేను క్లియర్‌గా చెప్పగలనండి. మీ పాస్ట్ సెల్ఫ్‌లోనే మీరు బెటర్‌గా ఉన్నారు. మేబీ మీరు ఇప్పుడు కూడా అలా కొంత చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తే మీ లైఫ్ మీ కంట్రోల్‌లో ఉంటదండి. ఇంక దీనికోసం నేను ఎక్కువ చెప్పడానికి కూడా ఏం లేదు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ గ్రీన్ కలర్ పెన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. గతం వర్సెస్ ఇప్పటికి మీరు ఎలా మారారు? ఎలా ఉంటే ఇప్పుడు మంచిది? సో, చూద్దాం యూనివర్స్ ఇప్పుడేం చెప్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ గతంలో మీరెలా ఉన్నారు అనే దాని కోసం మాట్లాడతాను. మరి అలా చూసినట్టయితే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో మీరు చాలా సఫర్ అవ్వడం కానీ, కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయడం కానీ, కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ట్రబుల్ చేయడం కానీ, కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం కానీ, ఇలాంటివేవో జరిగాయండి. సో, మీ లైఫ్‌లోనైతే పాస్ట్‌లో చాలా జరిగాయి. సో, దానివల్ల మేబీ మీరేంటంటే చాలా చేంజ్ అయిపోయారు. అంటే ప్రెజెంట్ కోసం మాట్లాడట్లేదు నేను. పాస్ట్ కోసమే మాట్లాడుతున్నాను. మేబీ అంతకు ముందు మీరు మంచి వ్యక్తే అవ్వచ్చు. బట్ కొన్ని పరిస్థితులు ఆర్ కొంతమంది వ్యక్తులు పరిచయం అయిన తర్వాత మీ జీవితం ఏంటంటే పూర్తిగా వేరేగా మారిపోయిందండి. అప్పటినుంచి మీరేంటంటే ఒక రకంగా ఉన్న వ్యక్తి ఇంకొక రకంగా మారిపోయారు. సో, దానివల్ల మీరేంటంటే ఎక్కువ నెగటివిటీ ఆర్ బ్యాడ్ థింగ్స్‌నే ఎక్స్‌పీరియన్స్ చేశారు కానీ, గుడ్ థింగ్స్ అనేవి చాలా రేర్‌గా జరిగాయని చెప్పొచ్చు. అది మీకు కూడా అర్థమైంది. కాకపోతే ఏం చేయలేని పరిస్థితికొచ్చేసారనమాట. మేబీ కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని బీట్రే చేయడం కానీ, ఆర్ కొంతమంది వ్యక్తులు నిజంగానే మిమ్మల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం కానీ, ఆర్ మీరేంటంటే అక్కడ మీ జడ్జిమెంట్ అనేది కరెక్ట్ అనుకోని వ్యక్తుల్ని బ్లేమ్ చేయడం కానీ, సమ్ డిఫరెన్సెస్ అనేవి ఎక్స్‌పీరియన్స్ చేయడం కానీ, ఆర్ మీ సిట్యుయేషన్స్‌లో కూడా మీరు ప్రాపర్‌గా డెసిషన్స్ తీసుకోకపోవడం, మెంటల్‌గా ఎక్కడో ట్రాప్ అయిపోయినట్టుగా, స్టక్ అయిపోయినట్టుగా ఫీల్ అవ్వడం కొన్ని జరిగాయండి. సో, డెఫినిట్‌గా మీ పాస్ట్ ఏంటంటే అందుకే హారిబుల్‌గా ఉంది అని చెప్పొచ్చు. ఏవైతే కొన్ని జరగకూడదో అవి జరిగాయి. సో, వాటిని మీరేంటంటే కరెక్ట్ కూడా చేయలేకపోయారు. ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయిందండి. అప్పటికే మీరేంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కానీ, యాక్షన్ తీసుకోవడం కానీ చేసేసారు. సో, నాకు తెలిసి ఇలా అంటే పాస్ట్ వెర్షన్ కోసం మాట్లాడుతున్నాను. చేంజ్ అవుతున్నప్పుడు కూడా మేబీ మీకు మంచే చెప్తున్నారు, మంచే చేస్తున్నారు అనిపించడం వల్లనో ఏంటో కానీ
కొంత బ్లైండ్ గా ఫాలో అయ్యారు, ఏదో పాజిటివ్ గా చేంజ్ వస్తా అనుకున్నారు, కానీ లిటరల్ గా మీరేంటంటే ట్రాప్ అయిపోయారండి. కొంత సఫర్ అయ్యారు అని చెప్పొచ్చు. సో, మేబీ దానివల్ల మీరేంటంటే చాలా నేర్చుకోవడం కానీ, చాలా ఎక్స్‌పీరియన్స్ చేయడం కానీ జరిగింది. మీ లైఫ్‌లోని నాకు తెలిసినంత వరకు మీరు ఒక ఫేజ్‌లో అయితే చాలా సఫర్ అయ్యారండి. కొన్ని సార్లు మీకు కూడా అనిపించింది, దీనికి రీజన్ మీరే అని. ఎందుకంటే, మీ ఓన్ జడ్జ్‌మెంట్ మీకున్నప్పుడు, మీరు కరెక్ట్‌గా థింక్ చేసి, మీరేంటంటే ఒక క్లారిటీతో డెసిషన్స్ తీసుకొనుంటే, అలాంటివి ఫేస్ చేసేవారు కాదేమో అని మీకనిపించింది. సో, నేనేమనుకుంటున్నానంటే, డెఫినిట్‌గా మీకు రిగ్రెట్స్ కూడా ఉన్నాయి. మెంటల్‌గా చాలా సఫర్ అయ్యారని చెప్పొచ్చు. ఫిజికల్‌గా కూడా కొంతమంది సఫర్ అయినట్టున్నారు కానీ, బట్ మెంటల్‌గా చాలా మంది సఫర్ అయ్యారు ఈ సిట్యుయేషన్స్‌లో. సో, పాస్ట్‌లో మీరు ఉన్న విధంగా ఇప్పుడు ఉంటే కొంచెం కష్టమే అని చెప్పాలి. సో, యాక్చువల్‌గా రీడింగ్ మొత్తం నేను చెప్పలేదు. బట్ మధ్యలోనే క్లియర్‌గా చెప్పేసాను. సో, ప్రెజెంట్ విషయానికొస్తే ఒకసారి మనం అది కూడా మాట్లాడితే ఇంకా క్లియర్‌గా చెప్పడానికి అవుతుంది. సో, మీకేంటంటే కొన్ని భయాలున్నాయండి. పాస్ట్ అనేది హారిబుల్‌గా ఉంది కదా! పాస్ట్ వల్ల చాలా మందికి ట్రామా కూడా క్రియేట్ అయ్యిందండి. సో, అందుకే వాళ్ళేంటంటే ఇప్పుడు కొంచెం జాగ్రత్త పడుతున్నారు. కొన్ని పాస్ట్‌లో జరిగినవి ఇప్పుడు జరగకూడదు అని చెప్పి ప్రతిదీ కూడా ఆలోచించడం, అంటే కేర్‌ఫుల్‌గా స్టెప్స్ వేయడం లాంటివి చేస్తున్నారు. ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు కూడా పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ గుర్తు చేసుకొని ఎలా ఉంటే మంచిది, ఏం చేస్తే మంచిది అనుకోని కొంచెం అంటే ఆ టైం తీసుకుంటున్నట్టుగా నాకనిపిస్తుంది. అఫ్‌కోర్స్ ఇప్పటికి కొన్ని విషయాల్లోని మీరేంటంటే ఇంకా స్ట్రెయిట్‌గా థింక్ చేయడం కానీ, ఇంకా ప్రాక్టికల్‌గా థింక్ చేయడం కానీ అలాంటివి చేస్తున్నారని నేను అనుకోను. ఎందుకంటే మీలో 100% ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చినట్టుగా నాకైతే అనిపించట్లేదు. అయితే కొంత చేంజ్ అయ్యారు. పాస్ట్‌తో ప్రెజెంట్‌కి కంపేర్ చేస్తే మాత్రం చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. బట్ అది మనం 100% ట్రాన్స్‌ఫర్మేషన్ అని చెప్పడానికి లేదు. అండ్ ఇంకా కొన్ని విషయాల్లోనేంటంటే ఎక్కడో కానీ ఆ పాస్ట్ ఎనర్జీ మీలో ఉందండి. పాస్ట్ వల్ల మీరు ఫేస్ చేసిన దానికి భయపడుతున్నారు. అండ్ పాస్ట్ రిపీట్ అవ్వకూడదు అని కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే మీ పాస్ట్ ఎలాంటిదో మీకు క్లారిటీ ఉంది. సో, అందుకే మీరేంటంటే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బట్ ఇంకా ఎక్కడో ఆ పాస్ట్ ఎనర్జీ అనేది మీలో యాక్టివ్‌గా ఉంది. కంప్లీట్‌గా యాక్టివ్‌గా లేదు కానీ. సో, దానివల్ల మీరేంటంటే కొన్ని సార్లు డెసిషన్స్ తీసుకుంటున్న దగ్గర, యాక్షన్ తీసుకుంటున్న దగ్గర ఇబ్బంది పడడం కానీ, ఎమోషనల్ అవ్వడం కానీ, కొంచెం అన్‌సర్టెయిన్‌గా బిహేవ్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయండి. సో, నేనేమనుకుంటున్నాను అంటే పాస్టు, ప్రెజెంటు అని కాదు కానీ, మీరింకా చేంజ్ అవ్వాల్సింది చాలా ఉంది అని అనిపిస్తుంది. మేబీ ఇంకా మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకోవడం కానీ, మీరింకా అంటే ఎలా ఉంటే మీకు మంచిది అనేది తెలుసుకోవడం కానీ ఇంపార్టెంట్ ఏమో. సో, ఇలా మీరుండాలి అంటే ఎమోషనల్ అయితే కుదరదు. ప్రాక్టికల్‌గానే థింక్ చేయాలి. రియాలిటీని కూడా అర్థం చేసుకోవాలి. అయితే ఇదంతా ఒక్క రోజులో జరిగిపోదు. ఆర్ ఏదో ఒక నెలలో జరిగిపోదు. టైం పడతది. హీలింగ్ అనేది కంటిన్యూయస్ ప్రాసెస్ అండి. కొంతమంది తొందరగా హీల్ అవుతారు. కొంతమంది లేట్‌గా హీల్ అవుతారు. బట్ అట్‌లీస్ట్ హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు చేంజెస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఏది ఏమైనా నేను ఒక్కటే చెప్తానండి. మీ లైఫ్‌లోని మీరు ఇంకా ఇంకా ట్రాన్స్‌ఫార్మ్ అయితే ఇంకా మంచి చేంజెస్ అయితే చూస్తారు అని చెప్పొచ్చు. ఒక్కటి మాత్రం నిజమండి. పాస్ట్‌లో ఎలా అయితే ఉన్నారో పాస్ట్‌లో వ్యక్తుల మాటలు వినడం కానీ, వ్యక్తుల విషయంలో సమ్ ఛాలెంజెస్ ఫేస్ చేయడం కానీ జరిగింది కదా! సో, అలాంటివి జరగకుండా జాగ్రత్త పడండి. వ్యక్తులకి సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. వ్యక్తులతోని మాట్లాడుతున్నప్పుడు, వ్యక్తులు మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నప్పుడు లిమిట్స్ ఏంటో తెలుసుకోండి. బౌండరీస్ అనేవి సెట్ చేసుకోండి. ఆ తర్వాతే మీరేదైనా చెయ్యండి. అంతేకాని వాళ్ళకెక్కువ ఛాన్స్ ఇవ్వడం, మీరెక్కువ ఛాన్స్ తీసుకోవడం లాంటివి చెయ్యొద్దు. ఎందుకంటే మళ్ళీ కూడా పాస్ట్ రిపీట్ అవ్వడం ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, అలాంటివి కొన్ని జరగకూడదు అంటే తప్పదు. అండ్ మీ ఫియర్స్‌ని కూడా మీరు ఓవర్‌కమ్ చేయాల్సిన పరిస్థితి ఉందండి. ఎందుకంటే ఈ ఫియర్స్‌ని కానీ మీరు ఓవర్‌కమ్ చేయకపోతే మీరు ఏది కూడా కాన్ఫిడెంట్‌గా చేయలేరు. అండ్ ప్రతి దానికి కూడా ఓవర్ థింక్ చేయడం కానీ, భయపడుతూనే ఏమవుతదో అని ఫీల్ అవుతూ కొంచెం స్ట్రెస్ తెచ్చుకోవడం కానీ జరగొచ్చు. సో, అందుకే మీరేంటంటే మరీ ఇలా కూడా ఉండొద్దు. కొంచెం కాన్ఫిడెంట్‌గా, కొంచెం స్ట్రాంగ్‌గా అవ్వడానికి ట్రై చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ సిట్యుయేషన్స్ మీద మీకు క్లారిటీ రాంది మీరసలు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు. యాక్షన్ కూడా తీసుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మీకు క్లారిటీ లేనిది మీరు భయపడుతూ చేయాల్సిన అవసరం లేదు. ఆర్ మీరేంటంటే వెంటనే చేసేయాల్సిన అవసరం కూడా లేదు. ఏది ఎంత ఇంపార్టెంట్ అయినా మీ సిట్యుయేషను, మీ క్లారిటీ అనేదే ఇంపార్టెంట్ అండి. మీకు మీరు ఫస్ట్ అండి. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొకటేంటంటే
ప్రతిదీ కూడా నెగెటివ్‌గా చూడడం, ప్రతిదీ కూడా నెగెటివ్‌గానే జరుగుతదేమో అని ఫీల్ అవ్వడం కూడా మానేయాలి. కొన్ని సార్లు అలా జరగొచ్చు. బట్ ప్రతిసారి అలాగే జరుగుతది అని ఏం లేదండి. ఎందుకంటే కొన్ని సార్లు మన మైండ్ సెట్టే. మనం పాజిటివ్‌గా థింక్ చేస్తే పాజిటివ్‌గానే మేనిఫెస్ట్ అవుతాయండి. పాజిటివ్ థింగ్స్‌ని అట్రాక్ట్ చేసుకుంటాం. నెగెటివ్‌గా థింక్ చేస్తే నెగెటివ్ థింగ్సే మేనిఫెస్ట్ అవుతాయి. సో, ఆ నెగటివిటీని అట్రాక్ట్ చేసుకుంటాం. అందుకే మీరేం చేస్తారు అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మీ వైపు నుంచి మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా చేయాల్సినవి చేయండి. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం చెప్తానండి. మీ కాన్షియస్‌నెస్ వరకు మీరు ఫెయిర్‌గా డీల్ చేస్తున్నారు. మీరేంటంటే పాస్ట్ ఎనర్జీతో కాకుండా ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకొని డెసిషన్స్ తీసుకుంటున్నారు అన్నంత వరకు మాత్రం మీ లైఫ్ మీరనుకున్న దానికంటే కూడా బెటర్‌గానే ఉంటుంది. అండ్ బెటర్ చేంజెసే చూస్తారు. ఎందుకంటే యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది. యూనివర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది. లేదు అలా కాకుండా వ్యక్తులు సపోర్ట్ తీసుకుంటారు. ఆర్ వ్యక్తుల విషయంలోనేంటంటే కొంచెం డిఫరెంట్‌గా థింక్ చేస్తారు అంటే మాత్రం సిట్యుయేషన్స్ అలాగే ఉంటాయి. వ్యక్తులనే కాదు, ఏ సిట్యుయేషన్‌లోనైనా మీరు మీలాగుండి, మీలాగా ఆలోచించి, మీలాగా ఏదైనా చేస్తే మీకంతా మంచే జరుగుతది అని మాత్రం నేను క్లియర్‌గా చెప్పగలను. సో, పాస్ట్ వెర్షన్‌లో అసలుండదు. ప్రెజెంట్ వెర్షన్‌లో కూడా మీరు ఇంకొంచెం చేంజెస్ అయితే తీసుకురావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో, ప్రెజెంట్‌లో లాగా కూడా కంప్లీట్‌గా ఉండడానికి లేదు. ఇంకా చేంజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో, యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. హ్మ్. నేను చెప్తున్నాను కదండీ! పాస్ట్‌లో టవర్ కొలాప్స్ అయిపోయింది. అంటే ఏదో జరిగింది. సో, ఏదో కాదు చాలా జరిగినట్టున్నాయి. కొంతమందికైతే వాళ్ళ సిట్యుయేషన్స్ ప్రకారం చాలానే ఫేస్ చేశారు. చాలా మంది వ్యక్తులు వాళ్ళకి ఎనిమీస్ అయిపోయి ఉంటారు. చాలా సిట్యుయేషన్స్ కాంప్లికేట్ అయిపోయి ఉంటాయి. సో, వాళ్ళ లైఫ్ ఒకలాగా ఉంటదనుకుంటే ఇంకొకలాగుంది. సో, ఇప్పుడు అందుకే మీరేంటంటే భయపడడం కానీ, ఒక్క అడుగు ముందుకు వేయాలన్నా జీవితం ఎటు వెళ్తదో, ఏం జరుగుతదో అని ఎక్కువ ఆలోచిస్తున్నారు. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ వరకు మీ ఎమోషన్స్‌ని మీరు పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తూ, మీరు కొంచెం పేషెన్స్‌తో సిట్యుయేషన్స్ ఏంటి అని అర్థం చేసుకుంటూ, ఒక్కొక్క స్టెప్ ముందుకు వేస్తే, ఖచ్చితంగా మీ లైఫ్ ఏంటంటే డిఫరెంట్‌గా ఉంటదండి. సక్సెస్ అనేది ఉంటది. సో, బేసిక్‌గా మీరేంటంటే, ఆ పాస్ట్ లాగా కొన్ని జరుగుతాయేమో అని భయపడాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి ప్రెజెంట్‌లోని మీరు ఒక స్టెప్ వేయకుండా, రిస్క్ తీసుకోకుండా కూడా ఉండాల్సిన అవసరం లేదు కానీ, బట్ మీకు క్లారిటీ వచ్చిన తర్వాత మీరు ఒక స్టెప్ ముందుకు వేయొచ్చు. సో, అందుకే బేసిక్‌గా మీ ఎనర్జీస్‌ని మీరు బ్యాలెన్స్ చేయడం కానీ, మీరు పేషెన్స్‌తో థింగ్స్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం కానీ ఇంపార్టెంట్ అండి. సో, మీ వైపు నుంచి మీరు ఏది చేయకుండా ఉండడం అయితే కరెక్ట్ కాదు. సో, చేంజ్ అవుతూ ఉండండి. అర్థం చేసుకుంటూ ఉండండి. ముందుకు వెళ్తూ ఉండండి. సరిపోతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పెరిడాట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. గతం వర్సెస్ ఇప్పటికి మీరు ఎలా మారారు? ఇప్పుడు ఎలా ఉంటే మంచిది? సో, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ మీరు గతంలో ఎలా ఉన్నారు అనేది మాట్లాడతాను. తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నారు అనే దాని కోసం మాట్లాడతాను. గతంలోని మీరేంటంటే చాలా హోప్‌ఫుల్‌గా ఉండేవారండి. బ్యాడ్ పర్సన్ అని చెప్పడానికి లేదు. అలా అని మరీ గుడ్ పర్సన్ కాదు కానీ, లైఫ్‌లో చాలా స్ట్రగుల్ అయ్యారు. చాలా నేర్చుకున్నారు. సో, దానివల్ల బ్యాలెన్స్‌డ్‌గా ఉండడం అనేది అలవాటు చేసుకున్నారు అని చెప్పొచ్చు. అంటే దేనికి పెద్ద హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ ఉండేవి కాదు. అలా అని చెప్పి పూర్తిగా హోప్‌లెస్ కూడా కాదు. ఎక్కడ ఎలా ఉండాలి? ఎక్కడి వరకు ఆలోచించాలి? సో, అలా అన్నమాట. ఈరోజు కాకపోతే రేపైనా లైఫ్ అనేది బెటర్‌గా ఉంటది. లైఫ్ అనేది హోప్‌ఫుల్‌గా చేంజ్ అవుతది అనే వేలోనే ఒక బిలీఫ్‌తో మీ లైఫ్‌ని లీడ్ చేశారు అని చెప్పొచ్చండి. సో, అలా లీడ్ చేస్తున్న మీకు ఎక్కడా కూడా మీరనుకున్నంత చేంజెస్ కానీ, ఆర్ మీకు ఒక సాటిస్ఫాక్షన్ కానీ రాలేదండి. అంటే లైఫ్‌లోనేంటంటే చాలా ఫేస్ చేశారు. సో, ఫేస్ చేసినప్పటికీ ఎప్పుడూ కూడా హోప్‌లెస్‌గా ఆర్ మరీ ఇంకా లైఫ్ ఇంతే అన్నట్టుగా కాకుండా నార్మల్‌గా ఉన్నారు. కాకపోతే కొన్ని విషయాల్లోని మేబీ మీరు హోప్స్ పెట్టుకున్న విధంగా అస్సలు జరగలేదు. అప్పుడు మాత్రం మీరేంటంటే మిమ్మల్ని మీరు కొంత నెగెటివ్‌గా కన్విన్స్ చేసుకోవడం, మేబీ మనం అది డిజర్వ్ చేయమేమో, మన లైఫే ఇంతేమో అనుకోని చాలా బ్లేమ్ చేసుకోవడం కానీ, చాలా హర్ట్ అవ్వడం కానీ జరిగింది. ఈ విషయంలోనేంటంటే మీరు కొంత స్టబ్బర్న్‌గా చేంజ్ అయిపోవడం అండ్ ఏంటి అనేలాగే ఉండిపోయారు ఒక ఫేజ్‌లో.
ఆ తర్వాత ఏంటంటే మీలో కొన్ని చేంజెస్ రావడం స్టార్ట్ అయినట్టు ఉన్నాయండి. దానికి కారణం కూడా మేబీ వేరే వ్యక్తులు మీకు అడ్వైస్ ఇవ్వడం కానీ, మీ లైఫ్‌లోని వాళ్ళేంటంటే ఒక రోల్ ప్లే చేశారని చెప్పొచ్చు. కొంతమందికి అలా అవ్వచ్చు. కొంతమంది మాత్రం వాళ్ళు ఇవన్నీ ఫేస్ చేసిన తర్వాత వాళ్ళ పర్స్‌పెక్టివ్‌ని చేంజ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. సో, అలా వాళ్ళ పర్స్‌పెక్టివ్‌ని చేంజ్ చేసుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా వాళ్ళ లైఫ్‌లో కొన్ని చేంజెస్ అనేవి కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే ఒక్కటి మాత్రం నిజం. ఇప్పుడు కూడా మీ లైఫ్ ఏదో పెద్ద హోప్‌ఫుల్‌గా ఏదో పెద్ద గ్రేట్‌గా ఉంది అని చెప్పను. నిజానికి పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి మీలో కొన్ని చేంజెస్ అయితే వచ్చాయి కానీ, మీ లైఫ్ మాత్రం సేమ్ వేలోనే ఉన్నట్టుగా నాకనిపిస్తుంది. సో, దానివల్ల మీరు ఎంత చేంజ్ అవుతున్నా లైఫ్ ఇలాగే ఉంటుంది అనే ఫీలింగ్ మీకొచ్చేసిందో ఏంటో. ఈ థర్డ్ కార్డ్ సెట్ వాళ్ళ సిట్యుయేషన్ ఎలా ఉంది అంటే, వాళ్ళు పాస్ట్‌లో, ప్రెజెంట్‌లో కొన్ని ఫేస్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళల్లో చేంజెస్ అయితే వచ్చాయి. అంటే ఒక్కటి మాత్రం నిజమండి. ఒక ఫేజ్‌లో కంప్లీట్‌గా చేంజ్ అయిపోయారు. అసలు అంటే మిమ్మల్ని మీరు చూసుకుంటే మీరేనా అనే డౌట్ ఒస్తది. అంతలాగా చేంజ్ అయిపోయారు. బట్ అది పాస్ట్‌లో బ్రీఫ్‌గా ఒక ఫేజ్‌లో అంతే. మొత్తం పాస్ట్ అంతా అలాగే ఉన్నారు అని చెప్పడానికి లేదు. ఇప్పుడేంటంటే అలా లేరు. డిఫరెంట్‌గా ఉన్నారు. అంటే నాకు తెలిసి మీరు మీ లైఫ్‌లో కొన్ని ఫేస్ చేస్తున్నప్పుడు ఆ ఫేజ్‌కి కూడా చేంజ్ అయిపోతున్నట్టుగా ఉన్నారు. అది కూడా సిట్యుయేషన్స్ బట్టి చేంజ్ అవుతున్నట్టుగా లేరు. ఎందుకంటే చాలా సిట్యుయేషన్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు, ఫేస్ చేశారు. బట్ ఎక్కడో కానీ మీలోని అది హ్యాండిల్ చేసే అనేది ఆ విధంగా మిమ్మల్ని చేంజ్ చేస్తుందో ఏంటో కానీ, ఒక టిపికల్ పర్సనాలిటీ అనేది డెవలప్ చేసుకుంటున్నారండి మీరు ఫేజ్‌కి. అంటే ఒక ఫేజ్‌లో జెంటిల్‌గా, కామ్‌గా అలా ఉన్నారు. ఇంకొక ఫేజ్‌లోని సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయాలి. ఇంక ఇలా ఉండకూడదు. సిట్యుయేషన్‌ని మనం బెటర్‌గా హ్యాండిల్ చేస్తే మేబీ ఆ సిట్యుయేషన్ అనేది బెటర్ అవుతది. మనము బెటర్ అవుతాం అని ఫీల్ అవుతున్నారో ఏంటో కానీ కొంత చేంజ్ అయ్యారు. ఇప్పుడు కూడా నిజానికి చేంజ్ అయ్యారు. మరి పాస్ట్‌లో లాగైతే లేరు. అంటే పాస్ట్‌లో కొంచెం ఎనర్జీ అనేది యాక్టివ్‌గా ఉంది. మెయిన్ ఒక ఫేజ్‌లో ఇంకా చేంజ్ అయిపోయారని చెప్పాను కదా! అక్కడ చాలా యాక్టివ్‌గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం మరీ అంత యాక్టివ్‌గా లేరు. మనసులో అయితే చాలా అనిపిస్తుంది. చాలా అనుకుంటున్నారు. బట్ అది బయటకి ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలి? సో, బయటకి ఏ విధంగా చేంజెస్ తీసుకొస్తే బావుంటది అనే పాయింట్ దగ్గర స్టక్ అవుతున్నట్టున్నారు. సో, బేసిక్‌గా ఇక్కడ యూనివర్స్ ఏంటంటే మీకు కొన్ని సైన్స్ ఇస్తుంది. మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్‌లో మీకేమనిపిస్తుందంటే మనమే చేంజ్ అవ్వాలేమో, మనమే ఇంకా ఈ సిట్యుయేషన్స్‌లో అడ్జస్ట్ అవ్వాలేమో, మనమే ఇక్కడ మన వైపు నుంచి చేయాల్సింది చేయాలేమో. సో, అంటే మార్పులైతే అవసరమేమో అన్నట్టుగా అనిపిస్తుంది. సో, దానివల్ల మళ్ళీ లోగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా సార్లు చేంజ్ అయ్యారు. నిజానికి మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, పాస్ట్, ప్రెజెంట్ అని నేను మెన్షన్ చేశాను కానీ, ఫేజ్‌కి కూడా మీరు చేంజ్ అవుతూనే ఉన్నారండి. నాకు తెలిసి ఇప్పుడిలా ఉన్నారు కానీ, మళ్ళీ నెక్స్ట్ ఫేజ్‌లో కూడా మీరు చేంజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో, బేసిక్‌గా మీరు ఇలాగే ఉండండి. మీరు ఇలా ఉంటేనే మీ లైఫ్ బావుంటది అని చెప్పడం కూడా కష్టంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మీరు మారట్లేదు అంటే మారుతున్నారు. పరిస్థితులేంటంటే కొంచెం ఒకేలాగుంటున్నాయి. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకైతే కొంచెం ఒకలాగే అనిపిస్తుంది నాకైతే. దానివల్ల మీరేంటంటే ఫస్ట్ ఎఫెక్ట్ అవుతున్నట్టుగా అనిపించట్లేదు కానీ, తర్వాత ఎఫెక్ట్ అవుతూ ఉండడం వల్ల చేంజెసో ఏంటో, లేకపోతే మీ లైఫ్‌లో ఉన్న వ్యక్తులు మీకు కొంత సజెషన్స్ ఇవ్వడం వల్ల, వాళ్ళ అడ్వైస్ వల్ల మీరలా చేంజ్ అవుతున్నారో కానీ, చేంజెస్ అయితే వస్తున్నాయి. బేసిక్‌గా నేనైతే మీకు ఒకటే చెప్తానండి. మీరు కాన్ఫిడెంట్‌గా ఉండండి. మీరేం చేయాలో అది చెయ్యండి. సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లో ఉంటాయి. అంతే. మీరు ఇలా మారండి, అలా ఉండండి అని నేను చెప్పను. ఎందుకంటే మీ కార్డ్స్‌లో చూస్తున్నట్టయితే ట్రాన్స్‌ఫర్మేషన్ ఇంకా రావాల్సుంది. బట్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది వస్తదండి. ఎందుకంటే మీరు ఫేస్ చేస్తున్న దాన్ని బట్టి మీరు చేంజ్ అవుతున్నారు. అంటే ఆ ఒక్క సిట్యుయేషన్ వల్ల నేనిలా మారిపోవాలి అన్నట్టుగా కాదు కానీ, బట్ మారకూడదు, మారాలి అనే ఇంటెన్షన్ ఏం లేకుండానే మారుతున్నారు. ఈ రీడింగ్ ఎవరైతే వింటున్నారో, మీ లైఫు కాంప్లికేటెడ్ గానే ఉంది. మీ ఎనర్జీ కాంప్లికేటెడ్ గానే ఉంది. మేబీ నేను చెప్పే రీడింగ్ కూడా నాకు తెలిసి కొంతమందికి అర్థం అవ్వచ్చు. కొంతమందికి అర్థం అవ్వకపోవచ్చు. బట్ ఇదే మీరు. ఇంకా ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే మనకి కార్డ్స్‌లో ఒక పర్సన్ ఎనర్జీ క్లియర్‌గా ఉంటే రీడింగ్ కూడా చాలా క్లియర్‌గా ఉంటది. కాకపోతే మీ పరిస్థితి ఎలా ఉందంటే ఫేజ్‌కి మారుతున్నారు. ఫేజ్‌కి ఏవో సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు. ఏదో అనుకుంటున్నారు. ఏదో ఆలోచిస్తున్నారు. సో, అంత నెగెటివ్‌గా ఉండకూడదని మళ్ళీ సెట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. మళ్ళీ ఏదో జరుగుతుంది. మళ్ళీ హ్యాండిల్ చేయలేకపోతున్నారు. మళ్ళీ సెట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఎండ్ ఆఫ్ ద డే లైఫ్‌లో ఏం జరుగుతున్నా హోప్‌లెస్‌గా ఫీల్ అవ్వట్లేదు. హోప్‌ఫుల్‌గానే ఉండడానికి ట్రై చేస్తున్నారు. మేబీ పాస్ట్‌లో ఒక ఫేజ్‌లో హోప్‌లెస్‌గా ఫీల్ అయ్యారు. ఇంకా ఈ లైఫే ఇంత అని. బట్ ఎవరో మిమ్మల్ని గైడ్ చేయడమో, ఎక్కడో ఏదో జరిగింది. మారిపోయారు. అప్పటినుంచి ఏంటంటే హోప్‌లెస్‌గా లేరు కానీ మనసులో చాలా ఉన్నాయి. మనసులోనేంటంటే
ఇలా చెయ్యాలి అనే ఇంటెన్షన్ కూడా ఉంది. బట్ బయటకి అది చెయ్యాలి అంటే స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. బట్ నేను ఒకటే చెప్తానండి. మీకేది మనస్ఫూర్తిగా చేయాలి అనిపిస్తే అదే చేయండి. మీకెలా ఉండాలి అనిపిస్తే అలాగే ఉండండి. వ్యక్తుల కోసం, పరిస్థితుల కోసం ఆలోచించొద్దు. మీకోసం మీరు ఆలోచించుకోండి. మీ మెంటల్ హెల్త్ కోసం మీరు ఆలోచించుకోండి. అండ్ మిమ్మల్ని మీరు న్యూర్చర్ చేసుకోండి. మెయిన్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే చాలా మంది ఫిజికల్‌గా, మెంటల్‌గా బాగా ఎగ్జాస్ట్ అయిపోతారండి. వాళ్ళ సిట్యుయేషన్స్ అనేవి అలా ఉంటాయి. మెయిన్ వాళ్ళని అలా చేసేస్తాయి. బట్ ఏది మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకుండా మీరు కాన్ఫిడెంట్‌గా, స్ట్రాంగ్‌గా ఉండి మీరు చేయాల్సింది చేయండి. అలా మీరుంటేనే మీ లైఫ్ మంచిగా ఉంటదండి. ఒక్కటి మాత్రం నేను క్లియర్‌గా చెప్తాను. మీకు మనసులో ఏముంది? మీరేం ఆలోచిస్తున్నారు అనేది మేబీ మీరు ఒక బుక్‌లో రాసుకోవడం మంచిది. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మేబీ మీరు ఎవరితో ఏది చెప్పుకోలేకపోయినా మీకేమనిపిస్తుందో మీరది అంటే ఫీల్ అవుతున్నారు. బట్ ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు అంటే, మీరు ఒక బుక్‌లో అలాంటివి రాసుకున్నప్పుడు కూడా మీకు కొంత క్లారిటీ వస్తది. ఆ వచ్చిన క్లారిటీ ప్రకారం కూడా మీరు ఏదైనా చేయగలిగితే చేస్తారు. అంతేకాని మనసులో ఏదో అనుకోని చేయలేనేమో, ఇదేనేమో అలా వద్దు. ఎందుకంటే చాలా మంది అలా ఉండిపోవడం వల్లే ఎక్కువ టార్చర్ అనుభవిస్తారు. మీకది జరగకూడదు. మీరింకా చేంజ్ అవుతారు. సో, మీరు ఇలా ఉండండి, అలా ఉండండి అని చెప్పను. మీకు నచ్చినట్టుగా ఉండండి. మీకు నచ్చింది చెయ్యండి. కానీ మీకేం నచ్చుతుందో ముందు అర్థం చేసుకోండి. ఒక భయం వల్ల ఆర్ గతంలో ఏదో బాధపడ్డారు అని మీకేం నచ్చుతుందో మీరు తెలుసుకోకపోతే అది మీ తప్పవుతది. సో, ఇది మాత్రం మీరు అర్థం చేసుకోండి. దాని ప్రకారం మీరు ఎలా మారినా ఓకే. కానీ ఏది నెగెటివ్‌గా, బ్యాడ్‌గా మాత్రం చెయ్యొద్దు, ఆలోచించొద్దు. మీ కాన్షియస్‌నెస్ వరకు కరెక్ట్ ఏదైతే అది చెయ్యొచ్చు. కానీ సపోజ్ ఎవరో వ్యక్తిలో ఏదో సిట్యుయేషన్ ఉంటే అవి మనం కంట్రోల్ చెయ్యాలి. సో, ఇలా నెగెటివ్‌గా చేద్దాం అని అది మాత్రం వద్దు. అలా ఉండనంత వరకు ఏదైనా పర్వాలేదు. ఆఫ్‌కోర్స్ మీరు ఆ టైప్ కాదు. బట్ ఏదేమైనా ఒక మనిషి పరిస్థితుల వల్ల ఎలా అయినా మారొచ్చు కాబట్టి, కొంచెం అలాంటి ఆలోచనలు మాత్రం తెచ్చుకోవద్దు. అంటే ఫేజ్‌కి మీరు చేంజ్ అవుతున్నారు కాబట్టి, అలా కూడా చేంజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. అయితే అలా చేంజ్ అవ్వకుండా ఉండడం అనేది మీ చేతుల్లోనే ఉంటది కాబట్టి, మీరు చేయాల్సింది చేయండి. డెఫినిట్‌గా మీ లైఫ్ మీరు అనుకున్న దానికంటే కూడా బావుంటదండి. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్‌లో మీ లైఫ్‌లోని మీరు చాలా హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం జరిగిందండి. బట్ ఎప్పుడైతే కొన్ని ఫేస్ చేసారో, కొన్ని జరిగాయో ఆటోమేటిక్‌గా సెట్ అయిపోయారు. ఇంక లైఫ్‌లో అలా అనుకుంటే కుదరదు. మనం ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సొస్తుంది. ఎక్కువ సఫరింగ్ తీసుకోవాల్సొస్తుంది. మనం ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల మనమే డిసప్పాయింట్ అవుతున్నాం. ఇలా రియలైజ్ అయ్యారనమాట. సో, రియలైజ్ అయిన మీరు మోస్ట్‌లీ మీరేంటంటే మంచిగానే ఉండడానికి ట్రై చేస్తున్నారు. మీరు చేయాల్సిందే చేస్తున్నారు కానీ, కొన్ని సార్లు మళ్ళీ మీలో డెవిల్ ఎనర్జీ అనేది యాక్టివ్‌గా ఉండడం వల్ల మీలో కొంతమంది డెస్పరేట్‌గా ఉంటున్నారు. మీలో కొంతమంది బాగా నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు. మీలో కొంతమందేంటంటే, ఎలా అయితే ఉండకూడదో అలా ఉంటున్నారు. ఎలా అయితే ఆలోచించకూడదో అలా ఆలోచిస్తున్నారు. సో, నేనందుకే కదా మీకు చెప్పాను. ఫుల్‌గా మీరేంటంటే, చేయాల్సింది నెగెటివ్‌గా చెయ్యట్లేదు. డెవిల్ ఎనర్జీ ఉంది మీలో. బట్ అదేంటంటే కంప్లీట్‌గా యాక్టివ్‌గా ఉంది అని అనుకోవట్లేదు. కాకపోతే ఫేజ్‌కి మీరు చేంజ్ అవుతున్నారు. అంటే పర్టిక్యులర్‌గా మీరు పాస్ట్‌లో మొత్తం ఇలాగే ఉన్నారు. ప్రెజెంట్‌లో మొత్తం ఇలాగే ఉంటున్నారు అని చెప్పడానికి లేదు. పాస్ట్‌లో రకరకాలుగా ఉన్నారు. ప్రెజెంట్‌లో కూడా రకరకాలుగా మారుతున్నారు. మేబీ వచ్చే రోజుల్లో కూడా అలాగే రకరకాలుగా మారడానికి అవకాశం ఉంది. అయితే ఇది అందరికీ జరగదు. కొంతమందికే ఇలా జరుగుతది. సో, నేనేమనుకుంటున్నాను అంటే, ఇలా మారుతున్న ప్రాసెస్‌లో మీరు నెగెటివ్‌గా మారే అవకాశం కనిపిస్తుంది. సో, అలా మారకుండా మీరు జాగ్రత్తలు తీసుకోండి. అలా మారకుండా మీరు జాగ్రత్త తీసుకోవాలంటే ఒకటే ఆప్షన్ అదేంటంటే, మీ మీద మెంటల్‌గా ప్రెషర్ ఉండకూడదు. అంత బర్డెన్ మీరు తీసుకోకూడదు. ఫిజికల్‌గా కూడా మీరు బాగా ఎగ్జాస్ట్ అయిపోకూడదండి. ఫిజికల్‌గా కూడా మీరేంటంటే ఎక్కువ స్ట్రగుల్ అవ్వకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ 2 జరగకపోతేనే మీలో డెవిల్ ఎనర్జీ అనేది యాక్టివ్‌గా ఉండదు. లేకపోతే యాక్టివ్‌గా ఉండొచ్చు. దానివల్ల మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని డిఫరెంట్‌గా ఆపరేట్ చేయొచ్చు. దానివల్ల మీకు ట్రబుల్స్ రావచ్చు, వ్యక్తులకి రావచ్చు. సో, అంటే సిట్యుయేషన్స్ కొంత కాంప్లికేట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి, కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవడమే మంచిది. అందుకే మీరేం చేస్తారంటే మిమ్మల్ని మీరు న్యూర్చర్ చేసుకోండి. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో, మీకేది కంఫర్టబుల్ అనిపిస్తే, మీకేది హ్యాపీనెస్ ఇస్తే అందులో ఎక్కువ ఎంగేజ్ అవ్వడానికి ట్రై చేయండి. దానివల్ల ఏమవుతదంటే కొంత డిస్ట్రాక్ట్ అవుతారు. సో, అలాంటప్పుడు కూడా ఈ నెగటివిటీ కొంత తగ్గుతది. ఆర్ ఆ డెవిల్ ఎనర్జీ అనేది అంత యాక్టివ్‌గా ఉండదు. ఏదేమైనా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి ఏదో ఒక వర్క్‌లో ఎంగేజ్ అవ్వండి.
సో మోస్ట్లీ అది మీకు పాజిటివ్నెస్ తీసుకురావాలి. మీకు ఎక్కడో లోపల ఆ హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ తీసుకొచ్చేలాగా ఉండాలి. సో అలాంటివి ఏవైనా పర్వాలేదు. మీరు చేయాల్సింది చేయండి. డెఫినెట్‌గా మీ లైఫ్ అయితే చేంజ్ అవుతది. నిజానికి రీడింగ్‌లోని ఏంటంటే మీలో చాలా చేంజెస్ వస్తున్నాయి, వస్తాయి అన్నట్టే కార్డ్స్ అయితే చెప్తున్నాయి. సో ఎలా చేంజ్ అయినా మీ కాన్షియస్‌నెస్ వరకు ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని తెలుసుకొని మీరు ఉన్నంత వరకు ఏ ప్రాబ్లమ్ ఉండదండి. మీకు ఉండదు, మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు కూడా ఉండదు. ఇది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.